బాబు బాబు రే రే ఆగండ్రా. రే రే ఎందుకలా కొట్టుకుంటున్నారు? ఆగండి బాబు. వదలండ్రా. ఆగండ్రా. అలా కొట్టుకోవడం తప్పు కదా. వాళ్ళు నా ఇల్లు ఎందుకు పడగొట్టారు? నీ ఇల్లు పడగొట్టారా? అవునండి, అదిగోండి. బాబు, తాను చెప్పేది నిజమేనా? తప్పు కదా? పెద్ద వాడికే ఇల్లు కట్టడం వచ్చినట్టు ఫోర్స్ కొడుతున్నాడు. అవునా? ఆ ఇంటిని మీరే పడగొట్టారన్నమాట. బాగుంది. దర్శన్, ఇదిగోండి. అదేంటండి, వాళ్ళు నా ఇల్లు పడగొట్టారని చెప్తే తిడతారు అనుకుంటే వాళ్ళకి చాక్లెట్ ఇస్తున్నారు. చెప్తాను. వాళ్ళకి నీలా ఇల్లు కట్టడం రాదు కాబట్టి నువ్వు కట్టేసరికి కోపంతో పడగొట్టేశారు. ఎవరు చెప్పారండి మాకు ఇల్లు కట్టడం రాదని? ఇంతకంటే బాగా కడతాం. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీకు ఇల్లు కట్టడం రాదులే. వాడికన్నా బాగా కట్టి చూపిస్తాం. ఏరా కడదామా? నేను నమ్మను. మీరెవరైనా నమ్ముతారా? మేము నమ్మం. అయితే చూడండి పడిపోయిన ఇంటిని ఎంత బాగా కడతామో. రారా. చూడండి ఎలా కట్టామో. అరే నిజంగానే ఇల్లు బానే కట్టారు. మీకు ఇల్లు కట్టడం వచ్చు. మరి ఆవిడ నమ్మలేదు కదా. ఇప్పుడు చూడండి ఇల్లు ఎంత చక్కగా కట్టామో. సరే, మీకు ఇల్లు కట్టడం వచ్చు అని నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు పడగొట్టేయండి. మిమ్మల్నిరా, ఇప్పుడు మీరు కట్టిన ఇంటిని మీరే పడగొట్టండి అంటున్నాను. దర్శన్, ఆ చాక్లెట్స్ ఏవి? అదిగో, మీరు గాని ఆ ఇంటిని పడగొట్టారంటే ఆ చాక్లెట్స్ మొత్తం మీకే ఇస్తాను. వాడికి ఏమి ఇవ్వను. సరే, నేనే పడగొడతాను.
నమ శివాయ. ఇదేంటి నీళ్ళు అడుగంటిపోతున్నాయి. బాబు బాబు ఓం నమ శివాయ. స్విచ్ ఆన్ చేయగానే షార్ట్ సర్క్యూట్ అవ్వడం, రాజ్కోటి కానీ బూడిదైపోవడం. పరమేశ్వర, ఈ తల్లి తలపెట్టిన పూజ భగ్నం అయ్యేలా ఉంది. నువ్వే దారి చూపించాలి స్వామి. నువ్వే ఏదో ఒక రూపంలో వచ్చి ఈ గండం నుంచి గట్టెక్కించాలి.